రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందులో కిషోర్ అన్న మెయిన్గా చేసారు అని చెప్పేసి పోలీసుల నుంచి కూడా వీళ్ళని రమ్మని చెప్పేసి ఒకసారి నోటీసులు వచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. కిషోర్ అన్న మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, అసలు మీరు కూడా నోటీసులు వచ్చినాయని చెప్తూ ఉన్నారు, ఏమంటారు అన్న? ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిన్న బంజారాహిల్స్ అదే మన జూబ్లీహిల్స్ ఏసీపీ గారు కాల్ చేయడం జరిగింది. మీ ఫోను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎలక్షన్ల టైంలో మీ యొక్క ఫోను ట్యాప్ అయింది కనుక మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. దానికి ఈరోజు రేపు వెళ్ళి అతనికి ఏ విధంగా అయిందనే దాని మీద వివరించడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నాయి కాంగ్రెస్లో మెయిన్గా ట్యాప్ అయింది. అవును. అంటే ఎందుకు మీ మీద కూడా ఫోకస్ పెట్టడానికి కారణం ఏంది? అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పట్లో అనేక మంది ఫోన్ ట్యాపింగ్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తుల యొక్క ఫోన్లను వాళ్ళు ట్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఈటల రాజేందర్ కానివ్వండి, కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముందు కూడా మీకు చెప్పిండు, ప్రభాకర్ రావు గారు మీరు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటి మీరు ఉన్నా కానీ మిమ్మల్ని ఏడున్నా కానీ పట్టుకొని మన కాంగ్రెస్ పార్టీ రూలింగ్లకు రాగానే మిమ్మల్ని పట్టుకొని ఇక్కడ మీరు చేసినటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ యొక్క పేరుకు ప్రభాకర్ రావు అయినా ఎన్నుకుంది నడిపించి మొత్తం కేటీఆర్ కదా. అవునండి. అంటే వాళ్ళు ఏమనుకున్న ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అధికారంకి వస్తాం, ఇవన్నీ మేము అధికారంలోకి వస్తాము, మేము ఎట్లాగో ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు నడిపిస్తామనే ఒక భ్రమలో ఉండే. కానీ రేవంత్ అన్న మీరు చూడండి, బాగా గమనించండి, రేవంత్ అన్న ఏదన్నా అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే అంటాడు. ఒకవేళ ఆయన అన్నాడంటే 100% ఇన్ఫర్మేషన్తో అంటాడు. ఆ రోజు కూడా ఎలక్షన్లు ఇంకో సంవత్సరం ఉందనగా నేను బాత్రూమ్లో ఉన్నా కానీ నా యొక్క సంభాషణలు వింటున్నారు. ప్రభాకర్ రావు నువ్వు ఎక్కడున్నా సరే నేను పట్టుకొని వచ్చి నువ్వు చేసినటువంటి ఈ యొక్క కొన్ని వ్యక్తిగత జీవితాలు మీరు ముఖ్యమైనటువంటి హీరోయిన్ల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసి వాళ్ళను కేటీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళు లోపరుచుకోవడం జరిగింది. ఆ విషయాలు కూడా మీకు ఇప్పుడు కొత్తగానే వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళ వల్ల ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు, వివాహిక జీవితాలన్నిటి కూడా చిన్న భిన్నంగా విడిపోవడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క అరాచకాల మీద ఖచ్చితంగా కేటీఆర్ అనే టోన్ని ఈ భూమి మీద ఉండే రేపు మన ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తిరగకుండా చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలని అందరూ కూడా మహిళలందరూ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 600 పైచిల్కు ఫోన్ల యొక్క ట్యాపింగ్లు చేసి వాళ్ళను ఏ విధంగా వాళ్ళ యొక్క కుటుంబాలను చిన్నాభిన్నం చేసేటటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు కనుక ఖచ్చితంగా అతన్ని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనే అంశం మీద అరెస్ట్ చేయాలని కూడా మేము మా యొక్క ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఇంత క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిజం, కాబట్టి వాస్తవాలు రావాలి, వాళ్ళు జైల్లో పోవాలి తర్వాత. కానీ ఇంత జరుగుతూ ఉంటే చేసినాం బరాబరి, కొంతమంది చేసినాం చిల్లర మల్లర్ గారి చేసినాం అనే మాట్లాడిండు గతంలో కేటీఆర్. దీన్ని ఇలా ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు దొంగతనం చేసినటువంటి వ్యక్తి దొంగ కూడా నేను చేసినామని అంటే ఇంకా దానికి సమాధానం ఎవరు కూడా చెప్పలేరు. బరాబర్ వాళ్ళు అంటున్నారు మేము చేసినాము, మేము ఒప్పుకుంటున్నాము అని ఒక తప్పేముందంటుండు. మళ్ళా ఇప్పుడు సరే ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోన్ సంభాషణ విన్నామంటే అదొక స్ట్రాటజీ అనుకుందాం. కానీ సొంత చెల్లెల యొక్క ఫోన్ ట్యాపింగ్ వినడం, అదేవిధంగా కొన్ని టీవీలలో వస్తున్నది ఆయనకు సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ల యొక్క సంభాషణ కూడా విన్నాడు. వాళ్ళను ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడని ఈ యొక్క 2-3 రోజుల నుంచి ఆయన గురించి అనేకమైనటువంటి టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ సంభాషణ అనే దాని అంశం మీద కేటీఆర్ గారిని ఊరిదీసినా తప్పులేదు. ఎందుకంటే ఇలాంటి ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మా ఇష్టం వచ్చినట్టు మనుషుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను వీళ్ళు హరిస్తూ ఉంటే వీళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే మేము మకుటం లేని రాజులం, మేము ఏది చేసినా ఈ యొక్క రాష్ట్రంలో మేము ఏది చేసినా మాది నడుస్తుంది అని ఒక అజమాయిషి వాళ్ళ దగ్గర ఉండే. ఆ అజమాయిషిని ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు చేసినటువంటి అరాచకాల మీద ఈరోజు మనం చూస్తున్నాము. అనేకమైనటువంటి అంశాల మీద ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ కావచ్చు,
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అనేకమైనటువంటి స్కాములకు సంబంధించి లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఉచిక దందాలు కానివ్వచ్చు, అనేకమైన స్కామ్ల మీద వాళ్ళు ఏమనుకుర్రంటే మేము ఇంకా ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేము ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుంది అని ఒక ధోరణి వాళ్ళ దాంట్లో స్పష్టంగా ఉండే, మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్లోనే ఉంటామనే వాళ్ళ యొక్క అహం అనేది దిగిపోయే వరకు. మీరు కేటీఆర్ మాటలు చూసిరా, ఆయన మాట్లాడుతుంటే ఏమైపోయిందంటే ఫ్రస్ట్రేషన్, ఊకనే ఫ్రస్ట్రేట్ అవుతుండు, ఊకనే సీరియస్ అవుతుండు, హై బీపీతో మాట్లాడుతుండు. అంటే అర్థం చేసుకో, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనరాని భాష, ఇప్పుడు మనం చెప్పలేని భాష, మా అభిమాన నాయకుడు కాబట్టి మేము చెప్పలేము, అలాంటి భాషలో ఆయన తిడుతుండు. ఇంతకుముందు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టిరా? ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతుందంటే కేసీఆర్కి అన్ని విధాలుగా ఉచ్చు బిగుస్తుంది. ఫార్ములా ఈ రేస్లో కూడా ఆయన పాత్ర ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది సెంట్రల్లో మీ గవర్నమెంట్ ఉన్నది కనుక కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకురు, ఏ విధంగా వాళ్ళ అవినీతి కార్యక్రమాలు చేసిరు, ఏ విధంగా వ్యవస్థలను కొల్లగొట్టిరో దాని మీద మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా రేవంత్ అన్న పోరాటం చేస్తుండే. బీజేపీ వాళ్ళు కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్, వాళ్ళని ఏ విధంగా మనం కట్టడి చేయాలనే ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వమని అనేక మార్లు పాపం వీళ్ళు అంటారు ఢిల్లీకి 50 సార్లు పోయిండు, 60 సార్లు పోయిండు. 50 సార్లు పోయిండా, 60 సార్లు పోయిండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయిండు. ఇప్పుడు అప్పుల కుప్పలాగా ఉంది తెలంగాణ ప్రభుత్వం. అనేకమైనటువంటి అప్పులు చేసిరు వాళ్ళ యొక్క అప్పులకు ఇంట్రెస్ట్లు దగ్గర నెలకు 7-8 వేల ఇంట్రెస్ట్లు కడుతుండు. సో దీనికోసమే కదా రేవంత్ అన్న మాకు అసలు బీజేపీ పార్టీ అంటే మాకు ఇష్టం లేకపోయినా కానీ మాకు ఫండ్స్ విషయంలో, అదేవిధంగా మన యొక్క రాష్ట్రం అభివృద్ధి విషయంలో వాళ్ళతో కూడా కలుపుకొని పోయి మనం ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక విధిగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తుండు. నిన్ననే రైతు బంధు ఇయ్యలేరు రైతు భరోసా అని చెప్పారు. నిన్ననే కొంతమంది ఆల్మోస్ట్ 5 acres బిలో ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి. నాకు కూడా 2 ఎకరాల చిల్లర నాకు కూడా ఉండే, నాకు కూడా రైతు బంధు పడ్డది. మేము కూడా అంటే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఓకే కానీ మీరు రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి చెప్తా ఉండు పక్క జైల్లో పెడతా, జైల్లో పంపిస్తా బిడ్డ, కానీ కాంగ్రెస్ దమ్ముందంటారు నిజంగా? రావు నిన్న ఎన్ని రోజులు అవుతుందండి, వారం కిందనో 10 రోజుల కిందనో వచ్చిండు. ఇన్ని రోజులు ప్రభాకర్ రావు అనేటోడు లేడు కాబట్టి కదా ఇన్ని రోజులు ఆగింది. ప్రభాకర్ రావు ఉన్నటోడు అసలు సూత్రధారి ప్రభాకర్ రావు అనేటోడు తన యొక్క జాబ్ని మిస్యూజ్ చేసిండు. ఇప్పుడు కేటీఆర్ గారిని డైరెక్ట్ అడగనీకి ఉండదు కదా. కేటీఆర్ గారిని ఏమని అడుగుతావు, నేనేం చేసినా అంటాడు. ప్రభాకర్ రావు చెప్తాడా? ఎస్, వాగ్మూలంలో వాళ్ళు కేటీఆర్ గారు చేసిండు. కేటీఆర్ గారి యొక్క ఆయన ఇప్పుడు ఇద్దరు ఉండే కేసీఆర్ అని ఉండాలి, కేటీఆర్ ఉండాలి. ఇద్దరు పేరు చెప్పేంత బహుశా కేసీఆర్ గారు పాత్ర పెద్దగా ఉండకపోవచ్చు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కేటీఆర్ గారి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అనేక మార్ల కేటీఆర్ గారి పాత్రనే ఉందని చెప్పి. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు వివాహాలకు సంబంధించిన వ్యక్తిగత వివరాల మీద ఈ కేసీఆర్ గారికి అంత ఉండకున్నా కానీ కేటీఆర్ గారికి ఇట్లాంటి మిస్యూజ్ చేయడంలో అసలు యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ దేనికి యూజ్ చేస్తారు? ఒక తీవ్రవాదిని పట్టుకోనికే, దేశానికి ఎవరైనా ముప్పు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి, ఏదైనా అసాంఘిక శక్తుల యొక్క వాళ్ళ యొక్క కదలికలను తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవస్థని యూజ్ చేస్తారు. కానీ వీళ్ళు దేనికి యూజ్ చేసిరు? హీరోయిన్లలో అంటే పెళ్లి చేసుకున్న సంసారాలను జడగొట్టనికే, ఇట్లాంటి వీటికి యూజ్ చేసిరు వాళ్ళు. అదే దౌర్భాగ్యం. నేనేమంటున్నా, అధికారం అనేది రేవంత్ అన్నకు కూడా అధికారం వచ్చింది, ఏ రోజు కూడా మిస్యూజ్ చేయడు ఆయన. సొంతం మేము ఎన్ని ఇప్పుడు 12 ఏళ్ల నుంచి రేవంత్ అన్న ఎంబడి కష్టపడి ఆయన ఎంబడి ఉన్నాం. ఈరోజు మేము ఏమన్నా పేరు చెప్తే ఫస్ట్ వాళ్ళని తిట్టాడు, ఇంటికి పిలుచుకొని ఏం రా నువ్వు నా పేరేను మిస్యూజ్ చేస్తున్నావు అంట అని మనల్ని తిడతాడు. అంటే ఇంటికి పెద్ద ఎట్లుండాలంటే, ఇంటికి పెద్ద మనిషి అనేటోడు మనం ఏదన్నా తప్పు చేస్తే ఫస్ట్ మనల్ని మందలించాలి, తర్వాత బయట మందలించాలి. ఇప్పుడు ఇంటికి పెద్ద మనిషి, ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద మనిషి ఎవరు? కేసీఆర్. సొంత కొడుకే ఇట్లా ఫోన్ ట్యాపింగ్లల్లా, ఫార్ములా ఈజ్ రేజ్లల్లా అన్ని షోకులకు పోయి ఇట్లాంటివి చేస్తుంటే ఇంట్లోని బెదిరించుంటే అయ్యిపోతుండే కదా. ఈ వ్యవస్థ ఈ గతి రాకపోవు కదా. ఈరోజు పెద్ద మనిషి అనేటోడు ఇప్పుడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు మీరు గమనిస్తుర్రా, రేవంత్ అన్న అధికారంలోకి రాగానే వాళ్ళ పేరు వీళ్ళ పేరు వీళ్ళ పేరు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎవరి పేరు అన్న వస్తుందా? ఆయన యాక్సెప్ట్ చేయడు, ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడు. మీకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి పైన, ఎందుకంటే మీ దగ్గర కూర్చారు. సరే ఓకే, మీరు ఏం సహకరించబోతున్నారు? మేము పోలీసులు పిలిచారు, ఏం చెప్పబోతున్నారు మీరు? నాకు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఇంతవరకు నేను కూడా అనుకోలే.
నేను కూడా అనుకోలే, నాకు ఏసీపీ గారు ఫోన్ చేసి ఇట్లా పలానా డేట్ నుంచి పలానా డేట్ దాకా నీ యొక్క ఫోను, నీ యొక్క కదలికలు ఎలక్షన్ల టైంలో నీ యొక్క కదలికలు అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటుంటే, ఎందుకంటే రేవంత్ అన్నకు దగ్గరగా ఉండేటటువంటి అంటే ఆయన సపోర్ట్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అందరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చి ఆయన ఏ విధంగా స్టెప్ వేయబోతుండు, ఏ విధంగా అంటే ఆయన యొక్క కదలికలు తెలుసుకోవడానికి ముఖ్యంగా ఆయన రేవంత్ అన్నకు ప్రధాన అనుచరులము. సో ఆయన కదలికలు తెలుసుకోనికే, ఆయన యొక్క స్ట్రాటజీని తెలుసుకోనికే, ఆయన ఎలక్షన్ మూమెంట్లో చేసినటువంటి యాక్టివిటీస్ తెలుసుకోనికే. ఎందుకంటే వాళ్ళకు రేవంత్ అన్న సంగతి బాగా తెలుసు, మాకు తెలియదు, కానీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈయన యొక్క మాస్టర్ మైండ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఈయన ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తాడు, ఎవరితో ప్రణాళిక చేస్తాడని చెప్పి ఆయన యొక్క కదలికలు తెలుసుకొని మాలాంటి దాదాపు ఒక 800 మంది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వ్యక్తులందరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆయనకు ఈ ట్యాపింగ్ వ్యవస్థలో కేటీఆర్ గారు అనేది ప్రధాన సూత్రధారి. ఆయన దుబాయ్ నుంచో ఏదో పెగాసిస్ ఏదో సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి అక్కడి నుంచే ఇన్స్టాల్ చేయించి ఏదో చేసిండని చెప్పి కొంచెం వార్తలలో వచ్చినాయి. ఆ వాటి ఆధారంగానే మేము చెప్తాం.